హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎక్కడ దాకా వచ్చామమ్మా? 58, 59 పేజీనా? 60వ పేజీ స్వామి. 60వ పేజీ అయిపోయి సమాధి యొక్క అనుభవం అది చెప్పండి. అక్కడ నుంచి ప్రారంభించాలా? ఉంది. చదవండి. సమాధి యొక్క అనుభవము చెప్పబడుచున్నది. శ్రోత్రాది జ్ఞానేంద్రియములను వాటి విషయముల నుండి మరల్చి మనస్సును సంకల్పరహితము చేయవలెను. మనస్సు ఇంద్రియములతో కూడి వ్యవహరించినప్పుడు అనేకాగ్రముగా ఉండును. అట్టి మనస్సును ఇంద్రియ విషయాదుల నుండి మరల్చి ఆత్మయందే స్థిరముగా నిలుపవలయును.
అప్పుడు ఆ మనసు ఏకాగ్రమగును. మనస్సు ఏకాగ్రమైనప్పుడు బుద్ధి కూడా నిశ్చలమగును, వ్యాపారరహితమైన స్థితిలో ఉండును. అనగా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి బాహ్య విషయ వ్యాపారము నుండి మరలియుండును. నిశ్చలమైనట్టి ఈ స్థితిని పరమగతి అనుచున్నారు. అట్టి స్థితిని పొందిన వారే జీవన్ముక్తులు. స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తీకరిస్తున్నారు. జీవభావము అంటే శరీర ప్రాణ మనోబుద్ధులతో తాదాత్మ్యత కలిగి ఉన్నటువంటి ఏ నేనైతే ఉన్నదో ఆ నేను జీవుడని పిలువబడుతున్నది. ఆ తాదాత్మ్యత నుంచి విరమించి చిత్త ఏకాగ్రత, మనో ఏకాగ్రత, బుద్ధి నిశ్చలత, ఈ మూడింటిని సాధించడానికి కావాల్సినటువంటి విరమణని ఎవరైతే చేశారో, ఎవరైతే స్వాత్మ అనుసంధానంలో, స్వాత్మ నిష్టలో ఏకాగ్రత కలిగి ఉన్నారో, నిశ్చలత్వం కలిగి ఉన్నారో, ఆత్మోపరతి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిర్వ్యాపారముగా తన అంతఃకరణమును ఎవరైతే నిలపగలిగారు, అట్టి నిర్వ్యాపారటువంటి నిశ్చలతను ఇక్కడ మనకి బోధిస్తున్నారు. ఈ నిశ్చలత చాలా విశేషమైనటువంటిది. ఏ రకమైనటువంటి బాహ్య జగద్వ్యాపారములు కానీ లేదా తన యందు జరిగేటటువంటి అంతఃకరణ వృత్తి రూప ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ వ్యవహారము కానీ, జాగ్రత్త అవస్థ యందు భిన్న భిన్నములుగా అనేకములుగా వ్యక్తమయ్యేటటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ సంఘాతము, ప్రాణేంద్రియ సంఘాతము, స్థూల సూక్ష్మ కారణ శరీరముల యొక్క ప్రభావము అయినటువంటి ఏ దేహాభిమానము కూడా లేనటువంటి వాడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అట్టివాడు జీవన్ముక్తుడు. కాబట్టి జీవన్ముక్తుడికి ఒక స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇక్కడ అందిస్తున్నారు అన్నమాట. ఎవరైతే తుర్యనిష్ఠులై, ఎవరైతే ఆత్మనిష్ఠులై, ఎవరైతే స్థూల సూక్ష్మ కారణ శరీర దేహాభిమానములను పూర్తిగా విడిచిపెట్టారు, దేహాభిమాన త్యాగం పూర్తిగా జరిగిందో, ఎవరైతే సదా సర్వకాలములందునూ ఈశ్వరాయత్త చిత్తులై ఆత్మనిష్ఠులై ఉంటారో, ఎవరిలో అయితే మనోబుద్ధులనే అంతఃకరణం తన యొక్క కదలికలను వదిలివేసి నిశ్చలత్వాన్ని పొందిందో వారే జీవన్ముక్తులు. పరిస్థితి చేత తాను ఆ రకమైనటువంటి స్థితిని, తురీయ స్థితిని సాధించగలుగుతున్నాడు. సాధించినటువంటి తురీయాన్ని ఏదైతే ఉందో ఆ తురీయ స్థితిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా సుషుప్త్యావస్థని సమాధి స్థితిగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలా ఎవరైతే సుషుప్తిలోకి జారిపోకుండా జాగ్రత్త పట్టగలుగుతారో, ఎవరైతే ఆ సమాధి స్థితిని మూఢవస్థలలో నిలబెట్టుకోగలుగుతారో, ఎవరైతే ఇంద్రియ మనోబుద్ధుల వ్యాపారములు సుషుప్త్యావస్థలో సహజంగా ఎట్లా అయితే లేకుండా పోతున్నాయో అదే రీతిగా జాగ్రత్త స్వప్నావస్థలలో కూడా నిలబెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ జ్ఞానమును నిలబెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ సమాధి స్థితిని పొందుతున్నారు. ఈ రీతిగా సమాధి స్థితి యొక్క విశేషాన్ని మనకి తెలియజేస్తూ జీవన్ముక్తావస్థకి ఇది అత్యంత అవసరమైనటువంటి స్థితి అని తెలియజేస్తున్నారు. మళ్ళా స్కైప్ లో మాట్లాడదాం. కరెక్ట్ వచ్చింది. అట్టి ఇంద్రియ నిగ్రహం స్థిరముగా ఉన్న యోగించునట్లగును. అటువంటి యోగి ఇంద్రియములను వశమునందుంచుకొనుటచే ప్రమాదములకు లోను కాడు. అప్రమత్తుడై యోగమునభ్యసించు వానికి చిత్త విక్షేపాది దుష్ట సంస్కారములు నశించి సాత్విక సంస్కారములు ఉదయించును. ఈ సాత్విక వృత్తి యోగిని కాపాడి సిద్ధిని కలుగజేయును. కాబట్టి గుణధర్మ నిర్ణయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎటువంటి సాధకుడైనా కూడా ఆయా సాధనలలో తన అంతర్గతముగా ఉన్నటువంటి గుణత్రయమును,
ప్రకృతి అంతటా వ్యాపించినటువంటి గుణత్రయమును ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అవసరం ఉన్నదన్నమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయా గుణత్రయంలో వచ్చేటటువంటి మార్పు వలన సాధనలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఆయా మరల ఇంద్రియ వ్యాపారములు పూర్వ పద్ధతిగా ఎలా ఉన్నాయో, తన జన్మ కారణమైనటువంటి యథార్థ సంస్కారములు ఎలా ఉన్నాయో ఆయా సంస్కారముల చేత ప్రభావితం అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తుడుగా ఉండవలసినటువంటి అవసరం. అప్రమత్తత అంటే ప్రమత్తత, అప్రమత్తత. ప్రమత్తత అంటే మునిగిపోయి ఉండడం, అప్రమత్తత అంటే మునగకుండా ఉండడం, జాగరూకుడై ఉండడం, మేలుకొని ఉండడం. ఈ రీతిగా తన యొక్క శరీర ధారణకు ఆధారభూతమై ఉన్నటువంటి ఏ ప్రధాన సంస్కారములు ఉన్నాయో ఆ ప్రధాన సంస్కారముల నుంచి విడుదల పొందవలసినటువంటి అవసరం ఉంది. దానికి సాధ్యమైనంత వరకు కూడా తనకు తాను అతీతముగా ఉండడం ఎంత అవసరమో, వ్యవహారమునందు సాత్విక గుణం దాటి ఆ రీతిగా తనను తాను నిగ్రహించుకున్నటువంటి వాడై, ఇంద్రియములను వశమునందుకున్నటువంటి వాడై, యోగిగా ఉన్నటువంటి వాడు జ్ఞానిగా మారి సిద్ధి దశను అందుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా జ్ఞాని తన యొక్క జీవన్ముక్తావస్థను అనుభవిస్తూ ఉంటాడు. చదవమ్మ. విజయ్ గారు చదవండి. చదువుతున్నాను. బ్రహ్మము వాక్కు చేత, మనస్సు చేత, చక్షురింద్రియముల చేత గాని పొందుట శక్యము గాని, కర్మేంద్రియముల చేత గాని, జ్ఞానేంద్రియముల చేత గాని, అంతరింద్రియముల చేత గాని గుర్తించుటకు వీలు లేనిది. అద్దము తన ఎదురుగా ఉన్న వస్తువులను మాత్రమే చూపగలుగునట్లు అంతరింద్రియ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములతో కూడినప్పుడు వానికెదురుగా ఉన్న శబ్దాది విషయములను గ్రహించుచున్నవి. మనోబుద్ధులను దాటి వాటికి అతీతముగా ఉన్న బ్రహ్మను ఇవి ఏవియు గుర్తింపలేకున్నవి. ఇంద్రియములన్నీయు భౌతిక పదార్థములనే గుర్తింపగలవు. ఆత్మ అభౌతిక మగుట చేత దానిని గుర్తింపలేకున్నవి. మనస్సు, ఇంద్రియములు ఆత్మీయునికి వలననే చైతన్యవంతములై వాటి వాటి పనులను చేయగలుగుచున్నవి. ఆత్మ లేనప్పుడు ఏ ఇంద్రియములు పనిచేయుటలేదు కదా. ప్రపంచము ఉన్నదనియే అందరూ అంగీకరించుచున్నారు కదా. అట్టి ప్రపంచమునకు కారణమైన ఆత్మ ఉన్నదనియే గ్రహింపవలయను. ఆత్మ యొక్క ఉనికిని గూర్చి అది ఉన్నది అని చెప్పువారి నుండి కాక ఎట్లు తెలియగలదు? తర్కము వలన అది తెలియబడదు. ఆత్మను తెలిసి కనుగోరు వారు వేద ప్రమాణమునందును అనుభవశాలురగు గురువుల వాక్యములందును విశ్వాసముంచి శ్రద్ధతో నిరంతర ధ్యానముతో ప్రయత్నించిన ఆత్మ లభ్యమగును. ఆకాశములో నుండు ధ్రువ నక్షత్రమును గాని మరి ఏ ఇతర నక్షత్రమును గాని అది వరకు చూచిన వారు చెప్పుట చేతనే మనకు తెలియుచున్నది. అటులనే ఆత్మను సాక్షాత్కరించుకొనిన గురుజనులు చెప్పిన మీదటనే ఉన్నట్లు తెలియుచున్నది. వారి మాటలను విశ్వసించి ప్రయత్నించిన వారికే ఆత్మ ఉనికి తెలియగలదు. లేదను వారి మాటలను విశ్వసించినచో ప్రయత్నములోనే లోపమేర్పడుచున్నది. వారు ఆత్మను తెలిసికొనలేరు. కాబట్టి జగత్తు ఉన్నదా లేదా, ఆత్మ ఉన్నదా లేదా అనేటటువంటి చర్చ వేలాది సంవత్సరములుగా జరుగుతూనే ఉన్నది. ఆత్మను లేదు అనేటటువంటి భావనతో గనక ప్రయత్నం ప్రారంభిద్దాము అనుకునేటట్లయితే అసలు ప్రయాణం ముందుకు సాగదు. కాబట్టి
నీవు అన్వేషించదగినటువంటి వస్తువు కానీ, నీవు అన్వేషించదగినటువంటి స్థితి కానీ కలదు అనేటటువంటి స్థితిలో నుంచి నువ్వు ప్రారంభం చేసి నువ్వు విచారణని కొనసాగించినట్లయితే నీ విచారణ ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే, ఆ మార్గంలో ముందుగా ప్రయాణం చేసి దానిని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించి ఆ నిర్ణయాత్మక జ్ఞాన స్థితిని నువ్వు పొందడానికి ప్రయత్నం చేస్తావు. ఈ రీతిగా నువ్వు ఈ ఈ ఈ ప్రయాణం చేసేటప్పుడు కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ, ప్రాణేంద్రియ సంఘాతము అంతా కూడా మీరు అధిగమించి బుద్ధి గుహలోకి ప్రవేశించవలసినటువంటి అవసరం ఉన్నదన్నమాట. ఆ రీతిగా ఎవరైతే సూక్ష్మ బుద్ధిగా, సునిశ్చితమైన బుద్ధితో, తీక్షణమైన బుద్ధితో తనను తాను అవగాహన చేసుకుంటూ తాను ఏది అయి ఉన్నాడో తాను ఏది కాదో స్పష్టముగా గ్రహించుచు విరమించుచు తనను తాను తెలుసుకునేటటువంటి నిమిత్తమై ఎవరైతే వెనకకు తీసుకోగలుగుతున్నారో, ప్రవృత్తి నుంచి నివృత్తిగా మారగలుగుతున్నారో, ఆ రీతిగా ఎవరైతే నిలబడగలిగి గురుజనులు ధ్రువ నక్షత్రాన్ని చూపినప్పుడు అన్ని నక్షత్రాలు సమానంగా ఉన్నాయి అనుకునేటటువంటి స్థితి నుంచి ధ్రువ నక్షత్రాన్ని ఎప్పుడు చూసినా పోల్చుకోగలిగేటటువంటి జ్ఞానస్థితికి ఎట్లా మారుతున్నాడో, అట్లే స్వీయ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని తన హృద్గుహ యందు, తన బుద్ధి గుహ యందు తాను ఆ రీతిగా పొందినటువంటి వాడై ఆ అట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞాన అనుభూతి యందు నిశ్చలతను కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రీతిగా మానవుడు తన స్వాత్మని తాను గ్రహించాలి. దీనిని కేవలము తర్క వితర్కముల ద్వారా తెలుసుకోగలుగుతామా అంటే బౌద్ధిక ప్రక్రియల ద్వారా దీనిని తెలుసుకొనగలము. బుద్ధి గుహను దాటినటువంటి పరిస్థితిలో మాత్రమే, హృద్గుహ యందు మాత్రమే ఈ స్వాత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవుడు పొందగలుగుతున్నాడు. కాబట్టి ఎప్పటికైనా సరే తన అంతఃకరణమైనటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములకు అవతల ఉన్నటువంటి జ్ఞాత స్థితిని తను స్వయముగా గుర్తించగలిగేటటువంటి బుద్ధి కుశలతను సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి బుద్ధి కుశలత ద్వారా తన స్వయం ప్రకాశకత్వమును నిర్ణయం చేసుకుని ఆ స్వయం ప్రకాశకత్వమునందు స్థిరమైనటువంటి పట్టును కలిగి ఉండి గాఢ నిద్రావస్థ ఎందు కూడా సుషుప్తి అనేటటువంటి చీకటిని అనుభవించకుండా ఆ సుషుప్త్యావస్థలో కూడా స్వయం ప్రకాశకత్వాన్ని ఎవరైతే అనుభవిస్తూ తురియ స్థితి ఎందు నిలకడ కలిగి ఉంటారో వారు ఆత్మనిష్ఠులు అవుతారు. ఈ రీతిగా తురియ నిష్టను పొందాలి, ఈ రీతిగా సమాజ నిష్టను పొందాలి. ఆ సమాజ నిష్టకి విశేషమైనటువంటి ప్రాధాన్యత యోగ ప్రక్రియలలోనూ జ్ఞాన ప్రక్రియలోనూ ఇవ్వబడింది. యోగ ప్రక్రియలన్నిటికీ సమాజ నిష్ట చిట్ట చివరిదైతే జ్ఞాన ప్రక్రియలన్నిటికీ కూడా సమాజ నిష్ట మొదటిది. ఈ రీతిగా జ్ఞాన సిద్ధి దశలలో సమాజ నిష్ట నుంచి ప్రారంభమై జీవన్ముక్తి జన్మరాహిత్యం దిశగా అంతర్ముఖ ప్రయాణం సాగుతుంది. ఈ యోగ ప్రక్రియకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే లక్ష్యం కాబట్టి ఈ సమాజ నిష్టలో ప్రవేశించగానే యోగం ముగిసిపోతుంది. ఇట్లా తనను తాను తెలుసుకుంటూ స్వాత్మనిష్ఠుడై నిలకడ చెంది ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. చదువమ్మా. ఆత్మ ఉన్నదని తెలిసికొనుటకు మనకు ప్రత్యక్షముగా కనిపించు ప్రపంచము యొక్క ఉనికి వలన దాని కారణమగు ఆత్మను గుర్తించవచ్చును. పృథివ్యాది తత్వములు మనకు ప్రత్యక్షముగా కనిపించుచున్నవి కదా, వానిలో నుండు చైతన్యము వలననే అవి ఉన్నట్టులా తెలియచున్నది. మన శరీరములో ఒక చైతన్యమున్నప్పుడే శరీరేంద్రియములలో కదలిక వృద్ధిక్షయములు కలుగుచున్నట్టులా తెలిసికొనుచున్నాము. ఆ చైతన్యము లేనప్పుడు కదలికలే జడమైపోవుచున్నది కదా. ఇట్లు ఆత్మ అస్తిత్వము చూడగలుగుతున్నాము. అటులనే నిర్గుణమైన శుద్ధ స్వరూపమును తెలిసికొనవచ్చును. ఓంకార విచారణలో ఓం సగుణ నిర్గుణములుగా ఉన్నట్టులా తెలిసికొంటిమి. ఓంకారము యొక్క పాదములు అకార ఉకార మకారములు, అవస్థలు అభిమానములు
సగుణముగా ఉన్నవి. అకార ఉకార మకారములు సగుణముగా ఉన్నను ఆ అమాత్ర నిర్గుణముగా ఉన్నది. సాధకుడు అకార ఉకారములను, వాని అవస్థలను, అభిమానులను విచారణ చేయుచు అమాత్రయగు నిర్గుణ బ్రహ్మమును కాంచుచున్నాడు. ఓంకారమును సగుణారాధన చేయుట కన్నా నిర్గుణమైన పరిపూర్ణత్వమునే ధ్యానించుట ఉత్తమము. ప్రపంచము జడమైనను ఆత్మసత్తా వలన అస్తిత్వము కలది అగుచున్నది. ఆత్మ యొక్క అస్థిరూపము చేతనే అనాత్మ పదార్థములన్నీయు అస్థిరూపములగుచున్నవి. ఈ విధముగా అస్థిరూపాత్మకు తెలిసికొనిన వానిని ఈ విధముగా అస్థిరూపాత్మను తెలిసికొనిన వాని అంతఃకరణమందు తత్వభావమగు శుద్ధ స్వరూపము ప్రకాశించును. అస్థి భాతి ప్రియం నామం రూపం. ఈ సృష్టి మొత్తానికి 5 లక్షణాలు ఉన్నాయి. అస్థి అంటే ఉండుట, భాతి అంటే ప్రకాశించుట, అస్థి భాతి ప్రియం, ప్రియం అంటే ఆనంద స్థితి, నామం రూపం. ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి దానిని సృష్టి అనేటటువంటి నిర్ణయంగా చెప్తున్నాం. ఈ సృష్టిలో అస్థి అనేటటువంటి స్థితి కేవలం ఆత్మకు మాత్రమే ఉన్నది. ఆ ఆత్మ యొక్క ఉనికి చేతనే సర్వ ప్రపంచమునకు కూడా ఉనికి ఏర్పడుతున్నది, పంచభూతాలకు ఉనికి ఏర్పడుతున్నది, సూర్యచంద్రాదులకు ఉనికి ఏర్పడుతున్నది, నక్షత్రాది విశ్వ కుటుంబమునకంతా కూడా ఆత్మ వలననే ఉనికి ఏర్పడుతున్నది. ఏవైనా సరే అనంత విశ్వమందు ఉన్నవి అనేటటువంటి స్థితి కలిగి ఉన్నాయంటే ఆ ఉండుట అదే ఆత్మస్థితి. అయినా నీ ఉన్నావా అని ఎవరైనా మనం అడిగితే నేను ఉన్నాను అంటున్నాడు కదా, అని నేను ఉండుట, ఆ ఉండుటయే ఆత్మస్థితి. ప్రకాశించుట భాతి. నాయనా నీ లోపల ప్రకాశం ఉంది, నీ బయట ప్రకాశం ఉంది, నువ్వు ప్రకాశమును గుర్తించగలుగుతున్నావు, ప్రకాశములోనే సర్వ వ్యవహారమును చేయగలుగుతున్నావు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు 3 ఏ ప్రకాశమందు నిర్వర్తించబడుతున్నావో ఆ ప్రకాశమే నీవు అనేటటువంటి తెలియజెప్పే విధానమే ఆత్మబోధ. కాబట్టి స్వప్రకాశమును గుర్తించేటటువంటి విధానం ఏదైతే ఉందో దాని పేరే ఆత్మ విచారణ. మానవులందరూ తప్పక తెలుసుకోగలిసినటువంటి విషయం ఏమిటి అంటే, శవములో అన్ని ఇంద్రియ భాగములు ఉన్నప్పటికీ కూడా అవి చైతన్యవంతములుగా లేవు. మరణకాలమందు ఈ చైతన్యం ఈ శరీరం నుంచి విడిపోయి విరమించుతారు. అప్పుడు ఈ చైతన్యం పంచభూతాత్మకమైనటువంటి చైతన్యంలో కలిసిపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. స్థూల ధర్మం కలిగినటువంటి శరీరము స్థూలమైనటువంటి పంచభూతాలలో కలిసిపోయినప్పటికీ సూక్ష్మభూతములైనటువంటివి సూక్ష్మలో కలిసిపోతే, కారణస్థితిలో ఉన్నటువంటివి కారణస్థితిలో కలిసిపోతే, మహాకారణ స్థితి ఎందున్నటువంటి ఆత్మస్వరూపంలోనికి ఆత్మ చేరుతుంది. ఈ రకంగా శరీరం విఘటనం చెందేటప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ. అయితే ఆయా శరీర స్థితిలో ఎందున్నటువంటి అభిమానం చేత ఆ అభిమాని ఆయా దేహత్యాగం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఉండి ఆ దేహమునే మరల వాంఛించడం చేత, కాంక్షించడం చేత పునః జనన మరణ చక్రంలో పడుతున్నాడు. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితుల యందు ఆయా శరీర అభిమానమును ఎవరైతే చక్కగా పరిశీలించి విచారణ చేసి స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అనేటటువంటి నిర్ణయ క్రమం మీద విచారణ చేసినటువంటి నిర్ణయం చేసినటువంటి వాడై స్వాత్మనిష్ట స్వప్రకాశమునందు మాత్రమే నిలకడ కలిగినటువంటి వాడై మిగిలినటువంటి అన్యమును విడవడం ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో, ఆ విరమణని అభ్యాసం చేస్తున్నారో వారికి ఒక గొప్ప ఫలితం లభిస్తుంది. ఏమిటంటే మరణకాలమునందు వాళ్ళు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితులలో వాళ్ళు అమాతృకాయుధ ప్రణవ ధ్యానంలో నిలబడి ఉండటం చేత అకార ఉకార మకారములతో కూడినటువంటి త్రిమాతృకాయుధ ప్రణవమేమో త్రిగుణాత్మకమై సగుణమై వ్యవహరిస్తూ ఉన్నది.
సర్వ ప్రపంచము కూడా త్రిమాతృకల చేతనే త్రిగుణముల చేతనే వ్యవహారశీలము. ఏ సర్వ వ్యవహారమునకు కారణమై ఉన్నటువంటి ప్రణవ ధ్యానం ఉన్నదో, ప్రణవ స్థితి ఉన్నదో, దాని యందు అమాతృకాయుధ ప్రణవ ధ్యాన స్థితి యందు లగ్నమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, లగ్నమైనటువంటి ఇంద్రియములు కలిగినటువంటి వాడు, లగ్నమైనటువంటి అస్థి అనేటటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు అంటే అమాతృకాయుధ ప్రణవ ధ్యాన లక్ష్యమైనటువంటి బ్రహ్మమునందు అతను చేరిపోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రణవ ధ్యానం తప్పక చేయాలి, ప్రణవోపాసన చేయాలి, ఆ ప్రణవానుసంధానం చేయాలి. అయితే మొదట్లో త్రిమాతృకాయుధ ప్రణవ ధ్యానం చేస్తూ క్రమేపీ అమాతృక స్థితికి మానవుడు చేరవలసినటువంటి అవసరం ఉన్నది. తనను తాను గుర్తెరిగినటువంటి, తనను తాను సప్రకాశ స్వరూపుడుగా గుర్తెరిగినటువంటి స్థితిలో తనను తాను సుషుప్త్యావస్థను సమాధి స్థితిగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితిలో, తురియ స్థితిలో ప్రవేశించిన తర్వాత, ఆ నిలకడ చెందిన తర్వాత ఆ తురీయ నిష్ట ప్రభావం చేత సదా బ్రహ్మరంధ్ర స్థానమునందు నిలకడ కలిగినటువంటి వాడుగా రూపొందుతున్నాడు. ఆ రీతిగా షడ్విధ సమాధి నిర్ణయాన్ని పూర్తిగా పరిశీలించినటువంటి వాడై సంకల్పరహితంగా అట్టి అమాత్రకాయుధ ప్రణవ ధ్యాన స్థితిలో నిలకడ చెంది తను తాను గుర్తిరిగి తాను ఉండుట చేతనే సమస్తము ఉండుట సంభవించుతున్నది. ఈ అనంత సృష్టి కూడా తాను ఉండుట చేతనే సంభవించుతున్నది అనే సత్యాన్ని గుర్తెరిగినటువంటి వాడై ఈ అస్థి అనేటటువంటి స్థితిలోకి చేరిపోతున్నాడు. క్రమేపీ నామరూపాత్మకమైనటువంటి స్థితి నుంచి పరిణామం చెంది, మార్పు చెంది తాను విరమణ చేసి ఆ స్థితి యందు, తన లక్ష్యమైనటువంటి బ్రాహ్మీభూత స్థితి యందు తాను శుద్ధ స్వరూపముగా ప్రకాశించేటటువంటి స్థితిలోకి చేరిపోతున్నాడు. ఈ రీతిగా అనాత్మనంతా కూడా విరమించి, అనాత్మ పదార్థమునంతా కూడా వదిలివేసి కేవల ఆత్మస్థితి యందు లక్ష్యమును కలిగి ఉండి తన్ను తాను గుర్తిరిగి తనదైనటువంటి స్థితి యందు నిలకడ చెందుతున్నాడు. చదువు. మానవుని అంతఃకరణమునందు సమస్త కామములు ఆశ్రయించి ఉండును. కామములతో కూడిన అంతఃకరణమునందు ఆత్మ సాక్షాత్కారము కాదు. ఎప్పుడు ఈ కోరికలన్నీ నశించునో అప్పుడు మరణయుక్తుడగు మత్యుడు మరణరహితుడగుచున్నాడు. ఇచ్చటనే బ్రహ్మను పొందుచున్నాడు. వైరాగ్యముతో కూడిన వారలకు కామములు నశించును. పరం దృష్ట్యా నివర్తతే అను స్మృతి చెప్పుచున్నట్లుగా ఇంకను కామవాసన మిగిలియున్న అశుద్ధ స్వరూప దర్శనముతో కామవాసన పూర్తిగా నశించును. గుమగుమలాడు ఘృతమును చూడగానే తైలమునందు ఆశ నశించునట్లు ఆత్మదర్శనముచే కామములన్నీయు నశించును. కామములతో కూడి ఉన్నంత వరకు మత్యుడగుచున్నాడు, అనగా మరణ ధర్మమును పొందుచున్నాడు. కామములు నశించుట చేత ఆ మత్యుడే అమరుడగుచున్నాడు. అగ్ని కట్టెలను కాల్చిన చోటనే చల్లారిపోవునట్లు అతడు ఇచటనే బ్రహ్మమును పొందుచున్నాడు, జీవన్ముక్తుడగుచున్నాడు. బూడిదను మరల మరల కాల్చుటకు వీలు లేనట్లు ఈ జీవన్ముక్తుని మరణము మాటి మాటికి సమీపింపలేదు. జీవన్ముక్తావస్థ యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నారు. కట్టెలన్నీ దగ్ధం అయిపోయినప్పుడు బూడిదే మిగిలింది. ఇక నశించిపోవడానికి, మండటానికి అక్కడ ఇంధనం లేదు. ఆ ఇంధనం లేనప్పుడు ఎటువంటి స్థితిలో అయితే నిలకడ చెంది ఉంటుందో, అగ్ని ఎట్లా చల్లారిపోతుందో, అదే రీతిగా మానవుని యొక్క అంతరంగమునందు కామం అనేటటువంటి వాసన, కోరిక అనేటటువంటి వాసన చేతనే అన్ని ప్రజ్వరిల్లుతున్నాయి. ఎవరికైతే ఈ కోరిక అనేటటువంటిది పూర్తిగా నిశ్శేషముగా లేకుండా పోయిందో,
ఆ కోరిక యొక్క ప్రభావం చేత ఏ ఏ ఇంద్రియములు ప్రేరేపించబడి వ్యవహారశీలములు అవుతున్నాయో, కాంక్షారహితుడైనటువంటి స్థితికి చేరవలసినటువంటి అవసరం ఉన్నదో, ఆత్మదర్శన ప్రభావం చేత, ఆత్మ సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం లభిస్తుంది. నిర్మోహత్వము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేటటువంటి క్రమంలో నిర్మోహత్వాన్ని పొందుతున్నాడు. కాంక్షారహితుడు అవుతున్నాడు. కాముడున్న చోట రాముడున్నాడు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతున్నాడు. ఆ రీతిగా తనలో ఉన్నటువంటి అన్ని కోరికలను కూడా ఎవరైతే జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయినటువంటి కట్టెలను కలిగినటువంటి పరిస్థితులు ఉన్నారో, అటువంటి జ్ఞానాగ్ని స్థితిలో ప్రవేశించేటప్పటికీ సర్వకర్మలు, సర్వవాసనలు, సర్వకాంక్షలు, మోహములు, భ్రమలు, భ్రాంతులు, అజ్ఞానజనితమైనవి, అవిద్యాపూరితమైనటువంటివన్నీ కూడా ఏ ఆత్మ సాక్షాత్కార జ్ఞానంలో దగ్ధమైపోతూ ఉన్నాయో, లేకుండా పోతూ ఉన్నాయో, ఆ స్థితిని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఆ స్థితి వలన మరణ సహితుడైనటువంటి మర్త్యుడు మరణరహితమైనటువంటి అమరుడు అవుతున్నాడు. ఇదే శరీరమే, ఇదే ఇంద్రియములే, ఇదే నేనే ఒకవైపు తిరిగి పనిచేసినప్పుడు, అంటే జగద్వ్యాపార సహితముగా, ఇంద్రియ సహితముగా, కామ సహితముగా, మోహ సహితముగా, అజ్ఞాన జనితముగా, అవిద్యాపూరితముగా, అభిమాన సహితముగా వ్యవహరించినప్పుడేమో మర్త్యుడవుతున్నాడు. వీటి నుంచి విరమించి సాధనయుతంగా తనను తాను నిలబెట్టుకున్నటువంటి వాడై, తనను తాను తెలుసుకున్నటువంటి వాడై, తనను తాను నివర్తింపజేసుకున్నటువంటి వాడై, నివృత్తి మార్గంలో ఉచ్చతమైనటువంటి బ్రాహ్మీభూత స్థితిని అందుకున్నటువంటి వాడై, సమాజనిష్టను పొందినటువంటి వాడై, సస్వరూప సాక్షాత్కార జ్ఞానమును పొందినటువంటి వాడు అమరుడవుతున్నాడు. కాబట్టి ఏ రీతిగా ఉండాలి అనేది నీ చేతిలోనే ఉంది. కాబట్టి పూర్ణ వైరాగ్యముతో నీవు ఎప్పుడైతే కామం నుంచి విరమిస్తావో, మోహం నుంచి విరమిస్తావో, అజ్ఞానం నుంచి విరమిస్తావో, అవిద్యను నశింపజేసుకుంటావో, వైరాగ్యము, బోధ, జ్ఞానం ఈ మూడు చాలా అవసరం. వైరాగ్య బోధోపరతుల ద్వారా స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును మానవుడు సాధించాలి. అలా సాధించినటువంటి వాడు తానైనటువంటి స్థితి అంతా నిలకడ చెంది ఉంటాడు. చదువు. నచికేత, నేను శరీరాదుల కన్నా భిన్నమైన ఆత్మస్వరూపుడనను జ్ఞానము కలుగుటతోడనే కామములన్నీయు నశించును. ఈ శరీరములో జీవించి ఉండగానే నశించుచున్నవి. అవిద్యా గ్రంథులు నశింపగానే మానవుడు మోక్షమును పొందుచున్నాడు. కాబట్టి ఈ చిజ్జడ గ్రంథి భేదనము అంటారు దీన్నే. అంటే ఏ రీతిగా అయితే కోరిక యొక్క ప్రభావం చేత చిత్ స్వరూపము అయినటువంటి ఆత్మస్వరూపము జడ స్వరూపమైనటువంటి శరీరముతో సంబంధపడుతున్నదో దానినే చిజ్జడ గ్రంథి అంటారు. దీన్నే హృదయ గ్రంథి అని కూడా అంటారు. ఈ హృదయ గ్రంథి స్థానంలో చిత్తు జడము కలిసి పనిచేస్తున్నాయి అన్నమాట. ఇది ప్రతి ఒక్కరూ కూడా తనను తాను తెలుసుకునేటటువంటి ప్రక్రియలో, ఆత్మ సాక్షాత్కార జ్ఞాన ప్రక్రియలో ఈ రెండు ఎలా కలిసి పనిచేస్తున్నాయి, కలిసి పనిచేయడానికి ఆధారభూతమైనటువంటి ప్రధాన వాసన ఏవైతే ఉన్నాయో, ప్రారబ్ధయుతమైనటువంటి ప్రధాన వాసనా బలం ఏమున్నదో దానిని పదే 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 దర్శిస్తూ, అనుభవిస్తూ, దాని నుంచి విరమిస్తూ, దాని నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రభావశీలతను పొందకుండా, దాని యందు ఆసక్తతని, సంసక్తతని, సంలగ్నమైన మనస్సుని పొందకుండా విరమణ చెందుతూ సాక్షిత్వ భావనను నిలుపుకుంటూ క్రమేపీ ఆయా వాసనారాహిత్యటువంటి స్థితికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాసనాత్రయమును నిశ్శేషముగా తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. లేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన నుండి వాసనాత్రయమే నిన్ను చిజ్జడ గ్రంథి వ్యవహారమునకు ఉద్యమింపజేసినట్టుగా చేస్తుంది. ఎవరికైతే
ఈ వాసనాత్రయము నిశ్శేషముగా రహితమైపోయిందో, స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞాన ప్రభావముచే రహితమైపోయిందో వాడు నిశ్శేషముగా వాసనారాహిత్యమును పొంది సమాధినిష్టకు ఆధారభూతమైనటువంటి బ్రాహ్మీభూత స్థితిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. చదువు. ఇక ఉత్క్రమణను గూర్చి చెప్పబడుచున్నది. ఇంతవరకు బ్రహ్మజ్ఞానము వలన కర్మలన్నీయు నశించుట చేత ఇచట జీవించి ఉండగానే బ్రహ్మభావమును పొందుచున్నట్టులా చెప్పబడినది. ఇట్టి జ్ఞానికి ఉత్క్రమణ చెప్పబడి ఉండలేదు. సతస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మే వసన్ బ్రహ్మాప్యేతి అను బృహదారణ్యక శృతి కూడా జ్ఞానికి ఉత్క్రమణ లేదని చెప్పుచున్నది. యోగ మార్గంలో ఈ ఉత్క్రమణకి ఎంతో విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది. జ్ఞాన మార్గానికి యోగ మార్గానికి ఉన్నటువంటి భేదం ఇదే. యోగ మార్గంలో ప్రాణమును అపానమును ఒకదాని యందు సంలీనమునర్చి పంచప్రాణములను ఒకదాని యందు ఒకటి ఏకోత్క్రమణం చేసి దానిని ఉత్థానం చెందించి బ్రహ్మరంధ్రం ద్వారా నిర్గమించేటటువంటి విధానం బోధించబడుతుంది. ఆ రీతిగా నిర్గమించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అనేటటువంటి ప్రధానమైనటువంటి ఉత్క్రమణాన్ని యోగ మార్గంలో స్పష్టంగా బోధిస్తారు. దానినే నిర్ణయంగా చెప్తారు. కానీ జ్ఞాన మార్గంలో ఈ ఉత్క్రమణకి ఏ రకమైనటువంటి విశిష్టత లేదు. అలా నువ్వు ఉత్క్రమణ చేయవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏమిటంటే ఉన్నదంతా బ్రహ్మమే. అభేద స్థితిని దర్శించగలిగేటటువంటి నిర్ణయానికి నువ్వు చేరిపోతున్నావు. కాబట్టి శరీరము బ్రహ్మమే, ప్రాణము బ్రహ్మమే, అన్నము బ్రహ్మమే, ఈ రకంగా సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటటువంటి నిర్ణయాత్మక స్థితికి చేరిపోతున్నాడు. కాబట్టి మూలాధారము తక్కువని సహస్రారము ఎక్కువని చూసేటటువంటి యోగ మార్గ పద్ధతిని ఇక్కడ విరమింపజేస్తున్నాడు. ఉన్నదంతా బ్రహ్మమే అనేటటువంటి నిలకడ చెందినటువంటి స్థితి యందు ఉత్క్రమణకు అవకాశం లేదు. ఉన్నది ఉన్నట్లుగా వదిలేశాడు. ఉన్నది ఉన్నట్లుగా వదిలేయటము, ఎందుకంటే ఉన్నది బ్రహ్మమే అనేటటువంటి నిర్ణయాత్మక స్థితి యందు శరీరం జారిపోయింది. శరీరం జారిపోయింది, తాను నిలచి ఉన్నాడు అనేటటువంటి నిర్ణయాన్ని చెప్తున్నాడు. ఉత్క్రమణ అంటే శరీరమునందు నేను పరిణామం చెందుతూ అధిగమిస్తూ ఉత్తమమైనటువంటి క్రమంలో ఉత్తమమైనటువంటి స్థితిని అందడానికి ప్రయాణం చేయడానికి ఉత్క్రమణ అని పేరు. కానీ ఎవరైతే బ్రాహ్మీభూత స్థితి యందు తానే బ్రహ్మం అనేటటువంటి స్థితి యందు నిలకడ చెంది ఉన్నాడో వాడు సదా సర్వకాలములందు ఉన్నటువంటి వాడు శరీరములే నశించిపోతున్నవనేటటువంటి స్థిరమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి శరీరం ఏమైపోయింది? జారిపోయింది. తాను నిలచి ఉన్నాడు, శరీరం జారిపోయింది. ఈ రీతిగా ఎవరైతే బ్రాహ్మీభూత స్థితి యందు బ్రహ్మనిష్ట యందు తాను నిలిచి ఉన్నాడో ఆ రీతిగా తనను తాను తెలుసుకుంటాడు. చదువమ్మా. ఫస్టో హేకేశాం అను బ్రహ్మసూత్ర భాష్యమును అనుసరించి జ్ఞాని యొక్క ప్రాణములు లేచిపోవనుటను శృతి విస్పష్టముగా చెప్పియున్నది. ప్రాణములు ఎచ్చటి వచ్చటనే లీనమగును. తాని పరేత దాహ్యాహ అను బ్రహ్మసూత్ర భాష్యముననుసరించి జ్ఞానుల సూక్ష్మ శరీరము బ్రహ్మాభేదమునందునని వేదము చెప్పుచున్నది. అవిభాగో వచన అక్కడ కాగా కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి సత్యం ఏమిటంటే ప్రాణములను సమీకరించి ప్రాణములను ఏకోన్ముఖమునర్చి ప్రాణములకు ఒక లక్ష్య భేదనను అందించి ఒక లక్ష్యం ద్వారా ప్రాణములను నిర్గమింపజేసేటటువంటి యోగ పద్ధతిని ఇక్కడ నిరసిస్తున్నారు.
తాను బ్రహ్మమై ఉన్నాడు అనేటటువంటి నిర్ణయాత్మక స్థితి యందు తాను కదలక ఉన్నటువంటి స్థితిలో కదిలేటటువంటివన్నీ కూడా తన నుంచి జారిపోతుంది. అవి లేకుండా పోతున్నాయి కానీ తాను ఎప్పటికీ ఉన్నాడు. సర్వకాలము మార్పు చెందనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ రీతిగా పరిణామం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ రీతిగాను కదలని స్థితిలో ఉన్నాడు. ఏ రీతిగాను తాను అచలమై ఉన్నాడు. ఏ రీతిగాను తాను లేనటువంటి స్థితి మరొకటి లేదు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నాడు. సర్వకాల సర్వావస్థలందు మార్పు లేక ఉన్నాడు. స్థానం రచలం ధ్రువం అనేటటువంటి కూటస్థుడుగా ఉన్నాడు. అటువంటి కూటస్థ స్థితిని గురించి ఇక్కడ విస్పష్టంగా బోధిస్తున్నారు. ఈ బ్రహ్మసూత్రాలు ఇక్కడ చెప్పినటువంటి బ్రహ్మసూత్రాలలో ఏది బోధించబడిందయ్యా అంటే తాను తప్ప పరం అనేటటువంటి మరొకటి లేదు. అంతటా తానే ఉన్నప్పుడు, తానై ఉన్నప్పుడు పరం అని చెప్పడానికి రెండవది లేనిది. రెండవదే లేనిది అన్నప్పుడు ఒకటి ఉన్నదని, ఒకటి నశించుతున్నదని, ఒకటి ఉన్నదని మరొకటి మరణించుతున్నదని, ఒకటి కలిగినదని ఒకటి లేనిదని చెప్పడానికి రెండవది లేదు. అట్టి రెండవది లేనటువంటి బ్రహ్మనిష్ట యందు నిమగ్నమైపోతున్నాడు అనేటటువంటి నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజెప్పుతూ ఉన్నాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్వేషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయిపోవచ్చుదండి కఠోపనిషత్తుగా. రేపటితో అయిపోతుంది, బహుశా రేపు లేదా ఎల్లుండితో. అందరికి నమస్కారం. నమస్కారం స్వామి.